హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ బంగాళాదుంప కర్రీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది. నాన్ వెజ్ ఎవరు తినరు అలాంటి వాళ్ళు ఇలా మష్రూమ్ కర్రీ చేసుకొని తినచ్చు. మష్రూమ్ తీసుకున్నాను, మంచిగా కడుక్కున్నాను. కొద్దిగా ఉప్పేసి, మష్రూమ్ ఎప్పుడు కొద్దిగా ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి. ఉల్లిపాయ తీసుకున్నాను, టమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చి టెంకాయ, గరం మసాలా, హోల్ గరం మసాలా గ్రైండ్ చేసుకోవడానికి, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా పసుపు. మనం వీటిని అన్నింటినీ గ్రైండ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి, టమాటో, పచ్చి కొబ్బరి, హోల్ గరం మసాలా, బంగాళాదుంప అండ్ ఉల్లిపాయ మనం వేయించుకుందాం నూనెలో. కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత పలావాకు ఒకటి వేసుకుంటున్నాను. తేజ్పత్తా అంటారు కదా, అది. కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఎప్పుడు కానీ ఇలా పొడికని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మష్రూమ్ కర్రీకి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు కొద్దిగానే వేసుకోవాలి. పసుపు మనము మసాలాలో కూడా వేసుకుంటున్నాం కాబట్టి. 1/2 స్పూన్ ఉప్పు ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బంగాళాదుంప వేసుకునేసాను. తొక్క తీసేసి పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్లో వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే బంగాళాదుంప ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఉల్లిపాయల్లోనే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మష్రూమ్ కట్ చేసుకున్నాను. ఇలా 2 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మష్రూము మనం ఉల్లిపాయలకు ఉప్పు వేసుకుంటాం కదా, ఇప్పుడు మష్రూమ్ వేసుకునిస్తే తొందరగా మన మష్రూమ్లకు కూడా ఉప్పు అన్నది పడుతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాతనే మష్రూమ్ వేసుకోవాలి. సో వాటిని అన్నింటినీ మనం గ్రైండ్ చేసుకుందాం. పాత్ర చిన్నదనుకోవద్దండి, మష్రూమ్ ఉడికే లోపల తగ్గిపోతుంది. చూడండి ఎంత నీళ్ళు వదులుతుంది మష్రూమ్లో. చాలామంది ఇలా నీళ్ళు డ్రై అయిన తర్వాత మసాలా వేస్తారు. అలా కాదు, మసాలా నేను గ్రైండ్ చేసుకునేసాను కదా. ఇప్పుడు మనం ఆ మసాలా అంతా వేసుకుందాం. మసాలా వేసుకుంటానే మనం తీసుకున్నాం కదా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా 1 స్పూను. టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి సరిపడినంత తీసుకోండి ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్ అది, ధనియా పౌడర్ మాత్రం నేను 2 స్పూన్లు తీసుకున్నాను. గరం మసాలా 1 స్పూను. చూసారా, నేను ఇంకా కొద్దిగా మిక్సీ జార్ కడిగి నీళ్ళు వేసుకున్నాను. కొద్దిగానే నీళ్ళు పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్లో నీళ్ళు వదులుకుంటుంది కదా ఎక్కువ. ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి సరిపోతుంది. ఇలా ముందుగానే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్లోకి ఉప్పు కారం అన్నది మంచిగా పడుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడే 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మష్రూమ్ అన్నది బాగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మంచి ప్రోటీన్ ఉంటుంది కదా మష్రూమ్లో, ఆరోగ్యానికి చాలా మంచిది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను. నేనైతే మంచిగా ఉడికించుకుంటాను. మష్రూమ్ బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుందని. మీరు కూడా అలానే మన ఛానల్ ఫాలో అయ్యి మీరు కూడా ఇలానే వండుకోండి. నాన్ వెజ్ లాగా ఉంటుంది. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పూర్తిగా మన వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.